న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మణిపూర్ లో క్రైస్తవులపై దాడి జరుగుతుంటే జగన్ ఎందుకు అడ్డుకోలేదు? రాష్ట్రాన్ని ఏలుతున్న పరదాల మహారాణి ఇంటికెళ్లిపోయే సమయం ఆసన్నమైంది. మొదటిసారి ఆడపిల్లలను చదివించాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రోడ్ షో నిర్వహించారు. తొలుత ఆమెకు అద్దంకి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కిషోర్ బాబు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో షర్మిల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడి జరుగుతుంటే జగన్ ఎందుకు అడ్డుకోలేదన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కోట్లు ఇచ్చారన్నా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 1 కోటైనా వచ్చిందా? పోనీ 10 లక్షలైనా వచ్చాయా? పోనీ 1,00,000 ఇచ్చాడా? లేదు. బీజేపీ పార్టీ రైతులకి ఆదాయము దుగనం చేస్తామన్నారు, డబుల్ చేస్తామన్నారు. అయిందానా? వ్యవసాయం ఎలా ఉంది? ఒక్క మాట నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ. అయినా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు గులాంగిరి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు సొంత తండ్రి బీజేపీ పార్టీని అంత వ్యతిరేకిస్తే కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీని ముద్దాడని రోజే లేదు. ఏ బిల్లు ప్రవేశపెట్టినా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ అవసరం వచ్చినా, ఏ ప్రాజెక్టు బీజేపీ పార్టీ వాళ్ళు అడిగినా ఆ ప్రాజెక్టును రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి మన విశాఖ స్టీలును కూడా కాజేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ, మోడీ కలిపి. ఎప్పుడు అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆఖరికి మణిపూర్లో అంత ఘోరంగా క్రైస్తవుల ఊచకోత జరుగుతుంటే అక్కడ కూడా అడ్డుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతాడన్నా ఆలోచన చేయండి. నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి అవునో కాదో మీరే ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు రైతును ఎక్కడ పెట్టుకున్నాడన్నా? రైతును ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? నెత్తి మీద పెట్టుకున్నాడు. వ్యవసాయం పండుగ అయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మద్దతు ధర ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, పంట నష్టపోతే పంట నష్టపరిహారం, యంత్రాల మీద సబ్సిడీ అన్ని చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం. జలయజ్ఞం చేశాడు, ఎంత అద్భుతంగా చూసుకున్నాడు రైతుల్ని. మరి అదే తండ్రికి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మద్దతు ధర ఉందా అన్నా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? ఇప్పుడు యంత్రాల మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఉందా? రైతన్న వాడికి గౌరవం ఉందా? పండించిన పంటకు విలువ ఉందా? రైతులు మొత్తం అప్పుల పాలు కాలేదా? అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈరోజు పట్టించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని ఇలాగే ఎన్నికలప్పుడు నాకు ఓట్లేయండి, నేను ప్రతి సంవత్సరము 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా నేను 3,000 కోట్లను పక్కన పెడతానన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా అన్నా? రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో గెలుపొందాక మంగళగిరి నియోజకవర్గాన్ని దేశం మొత్తం మీద ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం పెనుమూలి, చిలువూరు, తుమ్మపూడి గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో మంగళగిరిని ఊహించని విధంగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతానని చెప్పారు. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. మహిళలందరూ తలుపుతున్నారు. మగవాళ్ళు పనికి వెళ్తే మహిళలు గొడవ పడుతున్నారా? వాస్తవం కదా తల్లి? మళ్ళా మురికి నీరు వల్ల దోమలు వస్తున్నాయి, గుయ్యని వచ్చి కుడుతుంది, మలేరియా, డెంగ్యూ వచ్చేస్తాయి, లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. అన్న ఎన్టీఆర్ ఊరుంది నిమ్మకూరు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేశాను తల్లి. 8 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఒక్క దోమలు ఎత్తా ఊర్లో. ఎప్పుడు దళిత సోదరుల పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాడి జరిగేది కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పెద్ద ఎత్తున దళిత సోదరుల పైన దాడులు జరుగుతున్నాయి. చెందిన అనంతబాబు
గంజాయి మొత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏం కానుకిచ్చారో తెలిసే తల్లి, ఎమ్మెల్సీ పదవి. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి కిలోమీటర్లు బిందెలు పట్టుకుని ఒక్క బిందె నీళ్ళకి 4 కిలోమీటర్ దూరం వెళ్తున్నారు. మన ప్రభుత్వం వచ్చినట్టే ఫస్ట్ ప్రయారిటీ అది పెట్టుకోవాలని నేను ఆయన చెప్తాం కూడా జరిగింది. అది మేము అందరం డిస్కస్ చేసాం. అది తప్పనిసరి మేము చేపడతాం. థ్యాంక్ యూ. హలో. ఓ సపోర్ట్ రైతులు ఉన్నారా? వీరికి కూడా సపోర్ట్ రైతులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? చాలా మంది ఉన్నారన్న. అవునా? మీరు వీరికి కూడా ఏదో హామీ ఇస్తే బాగుంటుంది అన్న. ఏం చేయాలి చెప్పబ్బా. నాకేం తెలుసు సమస్య మీకు తెలుసు. మినిమం మద్దతు ధర అనేది నిమ్మలకి మీరు తగ్గకుండా మద్దతు ధర ఇంత ఉండేటట్టుగా నిర్ణయిస్తే బాగుంటుంది అన్న. సపోర్ట్ ధరలు ఎలా ఉన్నాయి తమ్ముడు? అవి కూడా బస్తా 1000 రూపాయల నుంచి 800 మధ్యలో ఉంటుంది అన్న. 50 కిలోలనే? అవును అన్న. వాస్తవంగా నాకంత అవగాహన లేదు సబ్జెక్ట్ మీద. నేను కనుక్కుంటా ఒకసారి, ఓకే. వివరాలు కనుక్కుని ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి చర్చించిన తర్వాత మళ్ళీ చెప్తాను. లెఫ్ట్ కెనాల్ పని మాత్రం పూర్తి. పూడికి తీయాలి కదా? పూడికి కాదన్న, అది నీరు రావట్లేదు. హైలైట్ ఛానల్. రైట్ 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 రైట్. అదే హైలైట్ ఛానల్ వర్కులు మనం 70% పనులు పూర్తి చేశాము. కరకట కమలాసన్ వచ్చినా అది ఆపేశాడు. కరకట కమలాసన్ ఎవరు తెలుసు కదా? అవునా? తెలుసా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పని భలే నటిస్తాడు తెల్లైనా. విజయనగరం జిల్లాలోని గజపతి నగరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల్లో చాలా చైతన్యం ఉందన్న చంద్రబాబు మొదటిసారి ఆడపిల్లలను చదివించాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఉందని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. డాక్రా రుణమాఫీ మీరు చూస్తే 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ మీద 10,000 కోట్లు ఇచ్చాం. నేను ఒకటి ఆలోచించాను, ప్రతి ఒక్క మహిళకి 80 లక్షలు 90 లక్షల మహిళలు డాక్రా సంఘాల్లో ఉన్నారు. అందరికీ ఆర్థిక సహాయం చేసిన పార్టీ, అది కూడా పసుపు కుంకుమ కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీరు ఒకటి ఆలోచించారు, నేను 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు, తలవే చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు. మీరు కూడా ఐస్ అయిపోతారు తల్లి. అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు, గుద్దుడు గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే, మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి. నేను అదిగా చేసింది. నేను మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా, ఆరో డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో 10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఏం చేస్తానో కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇంకో పక్క మీరు చూస్తే మహిళలకి 11 రకాలైనటువంటి ఉచిత వైద్య పరీక్షలు పెట్టాం. ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డు కట్టించాం. ఒకప్పుడు నేను చూశాను, ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే పెద్ద సమస్య. గంటల తరబడి వంటింట్లో ఉండేవాళ్లు. వంటింట్లో నుంచి బయట వస్తే కళ్లలో నీళ్లు వస్తా ఉండేటివి, కడుపులోకి పొగబోయేది. నా తల్లిని చూశా. నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని 60 లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
రాష్ట్రాన్ని ఏలుతున్న పరదాల మహారాణి ఇంటికెళ్లిపోయే సమయం ఆసన్నమైందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. బస్సు యాత్రలో చిన్న పూల మూట తగిలితే డ్రామాలు కడుతూ కంటిపైన పెద్ద స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్న సీఎంకు 30,000 మంది మహిళలు అదృశ్యమైతే పట్టలేదని ధ్వజమెత్తారు. ప్రతిసారి నా మీద పడి ఏడవడం తప్ప కనీసం పాలన కూడా చేతకాని వాడు అని దుయ్యబట్టారు. ఏంటమ్మా పరదాల మహారాణి కాకినాడ ఆదిత్య కాలేజ్లో పరదాల మహారాణిని పాపం విద్యార్థులు ఇబ్బంది పెట్టారంట. మన రాష్ట్రాన్ని వెళ్ళే మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త, వాళ్ళు కక్ష పెట్టేసుకుంటారు. ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం, మీ తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుంది. మేము బంగారు భవిష్యత్తుకి బలమైన బాట వేస్తాం. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గాజ్ గ్లాస్ జనసేన రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేఎస్ జవహర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ చిట్టూరి రవీంద్ర గారికి, శ్రీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మల దత్తు గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన నాన్నదమ్ములకి, మాడపడుచులకి, మక్క చెల్లులకి, దారి పొడవున హారతులిస్తూ నీరాజనాలు పలికిన మా చిట్టి తల్లులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మా జన సైనికులకి, కదం తొక్కే వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో వీక్షిస్తున్న పెద్దలందరికీ, మీడియా అధిపతులందరికీ, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి పాలన మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు ఒకసారి ఆయన గురించి మాట్లాడబోయే ముందు నాకు సమస్య ఏంటో చెప్తాను. చాలామంది వైసీపీ నాయకుల్లో నా అభిమానులు ఉన్నారు. సినిమా పరంగా నేనంటే ఇష్టపడేవాళ్ళు, హీరోగా అంటే నేను ఇష్టపడేవాళ్ళు. కానీ ఎంత నా అభిమానులైనా, ఎంత నన్ను అభిమానించే వాళ్ళైనా దేశానికి సమాజానికి విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా ప్రకృతి వనరులను దోచేస్తూ ఉంటే, స్కాములు చేస్తూ ఉంటే నా అభిమానులు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నేను గౌరవిస్తానేమో కానీ పొలిటికల్గా వారితో నేను విభేదిస్తాను. సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో, అది మీరు ఒప్పుకుంటున్నారా? జక్కంపూడి రాజా గారి పెద్ద కుటుంబం, వాళ్ళ రామ్మోహన్ రావు గారికి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది. వారి కుటుంబం మీద గౌరవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన రాజానగరం స్కాములకి, మనకి గంజాయికి, ఇసుక దోపిడీకి రాజధాని అయిపోయింది. అది రాజానగరం బ్లేడు బ్యాచ్లంట. 2.5 ఏళ్లు సీఎం పదవి కావాలన్న అజెండాతో మొదలైన టీడీపీ జనసేన పొత్తు చివరికి 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకునే పరిస్థితికి పడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు పొత్తు ధర్మం ఇదేనా అని అన్నారు. టీడీపీ నేతలనే ఇతర పార్టీల్లోకి పంపించి టికెట్లు ఇవ్వడమే పొత్తా అని ప్రశ్నించారు. ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే
తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు? అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ, జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4, 5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. ఈ ఎన్నికలలో కాపులను మళ్లీ మోసం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నాడని నటుడు పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. సోమవారం పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై పోసాని విమర్శలు గుప్పించారు. పవన్ కు డబ్బు, అధికారమే కావాలని, కాపులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టారని, గతంలో చంద్రబాబును వెన్నుపోటుదారుడని పవన్ అనలేదా, లోకేష్ ను తిండిబోతు అని అనలేదా అని అడిగారు. కాపు ఓట్లన్నీ మనకు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అరే సార్, మా కాపుల్ని పడేటంతసేపు సార్ ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి, నన్ను ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను. పాపం వాళ్ళు అమాయకులు, కాపు యూత్ కుర్రోళ్ళందరూ విజిల్స్ చప్పట్లు. రెండోసారి మళ్ళా తిరిగాడు, ఇదే చెప్పాడు, మనంతా యూనిటీగా ఉండి, మన ఓట్లని యూనిటీగా ఉండి, మళ్ళా ఇతను సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు. మళ్ళా థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి వేయాలి మనం. అదేంటి సార్, మీరు జనసేన పార్టీ పెట్టారు, మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా. ఏమయ్యా, నా సీఎం అయ్యేంత సీఎం నాకు లేదు. ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి. అంతకుముందేమో ఇతనా చంద్రబాబు నాయుడా తడుకొని తలకాయ తడుకొని వెన్నుపోటు, మామూలు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో సీఎం పెడతారు, సీఎం అవుతాడా? ఆ మేకప్ తీసి పరేశాడు. ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు. ఇప్పుడు విజన్ ఉంది, 40 వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి. అందుకని అతనికే మనం అర్థం, మన కాపుల్లో ఎవరు సీఎంగా పనికిరారు, నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయండి అని వెళ్ళిపోయాడు. విశాఖలో వైసీపీ సోషల్ మీడియా వారియర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు తాకిన దెబ్బ కంటికి, మెదడుకు తగల్లేదంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే పనిలో ఉన్నాడు అని అర్థం. కాబట్టి భయం లేదు. 175కి 175 సీట్లు గెలిచేది మనమే, ఒక్క సీటు తగ్గేదే లేదు. ఎవరొచ్చినా జగన్ కు భయం లేదు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్రతినిధులకు నేనున్నానంటూ ధైర్యం నింపారు. ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. చాలా మంది మాట్లాడగలిగినారు, ఇంకా చాలా మంది
లేని పరిస్థితి. కానీ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా తోడుగా మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రమే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే అది ఇక్కడ తగలలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం. కాబట్టి భయం లేదు, గెలిచేది 175కు 175 సీట్లేని 25కి 25 ఎంపీ సీట్లే అని, ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీల్లేదు. మీ భుజస్కంధాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అటువైపున 100 మంది ఈనాడులు వచ్చినా, 100 మంది ఆంధ్రజ్యోతులు వచ్చినా, 100 మంది TV5 వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగాను ప్రత్యక్షంగాను మద్దతు పలికినా, కుట్రలు పడినా, కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భయం లేదు మీ జగన్కు, భయం లేదు మీ అన్నకు, భయం లేదు మీ తమ్ముడికి. కారణం పైన దేవుడున్నాడు, కింద మీరంతా ఉన్నారు మీ అన్నకు అండగా. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు, ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడ రాలేకపోయినా చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తా ఉన్న నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొకసారి మనసారా చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ, జనసేన పార్టీ ఎందుకు పెట్టారు పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటో చెప్పాలని పోతిన మహేష్ అన్నారు. శనివారం విజయవాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయన ఎజెండా చంద్రబాబు పల్లకి మోయడమే, పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం అని సూటిగా ప్రశ్నించారు. నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏ ఎజెండా కోసం స్థాపించారు, అసలు ఆయన ఏ జెండా కోసం పనిచేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన ఎజెండా ఏంటి, ఆయన ఏ జెండా కోసం పనిచేస్తారో సమాధానం చెప్పాలి. ఆయన ఎజెండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమా? ఆయన జెండా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడమా? జనసేన పార్టీని ఎప్పటికీ ఎదగనివ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి పల్లకి మొయ్యడమేనా ఆయన ఎజెండా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా? దీనికి ఆయన ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకు ఆయన జన సైనికులను కానీ, కాపు యువతను కానీ, వేరే మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి, రాజకీయ పయనం ఏంటి, కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మణిపూర్లో క్రైస్తవులపై దాడి జరుగుతుంటే జగన్ ఎందుకు అడ్డుకోలేదు?
రాష్ట్రాన్ని ఏలుతున్న పరదాల మహారాణి ఇంటికెళ్లిపోయే సమయం ఆసన్నమైంది. మొదటిసారి ఆడపిల్లలను చదివించాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.